టెట్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగు మొదటి ప్రశ్న. జ్ఞాన్పీఠ్ అవార్డుకు సంబంధించి సరైన జవాబులు గుర్తించండి క్రింది వానిలో. జ్ఞాన్పీఠ్ అవార్డుకు సంబంధించి ఏ, బీలు మాత్రమే సరైనవి. విశ్వనాథ్ సత్యనారాయణ గారికి రామాయణ కల్పవృక్ష నవలకు 1970లో జ్ఞాన్పీఠ్ అవార్డు పొందారు. అదేవిధంగా రావూరి భరద్వాజ్ గారికి పాకుడురాళ్ళు నవలకు 2012లో జ్ఞాన్పీఠ్ అవార్డు లభించింది. థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్. సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారికి కర్పూర వసంతరాయలకు వచ్చింది రాంగ్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. రావూరి భరద్వాజ్ గారి రచనల గురించి క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. అపరిచితులు కథా సంపుటి, అదేవిధంగా కీలుగుర్రం అనేది పిల్లల కథ, అదేవిధంగా కరిమ్రింగిన వెలగపండు అనేది నవల. ఆ ఈ మాత్రమే సరైనవి. తర్వాత ప్రశ్న. తృప్తి పాఠంలో సాటి మనుషుల కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషము, తృప్తి ఉన్నాయని చెప్పిన పాత్ర క్రింది వానిలో. పూర్ణయ్య పాత్ర. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో ఉత్తమ పురుష కథనంలో ఉన్న పాఠాలు. మర్రి చెట్టు, నా చదువు. తర్వాత ప్రశ్న. విరామ చిహ్నాలను పాటిస్తూ విషయాన్ని సంఘటనా క్రమంలో దోషరహితంగా రాయగలగడం ఈ విద్యా ప్రమాణానికి చెందినది. స్వీయ రచనకి. విరామ చిహ్నాలను పాటిస్తూ విషయాన్ని సంఘటనా క్రమంలో దోషరహితంగా రాయగలగడం ఈ విద్యా ప్రమాణం, స్వీయ రచన. తర్వాత ప్రశ్న. ద్వీపము పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో. ద్వీపము పదానికి అర్థం ఏనుగు. తర్వాత ప్రశ్న. భూమి యందు మొలిచినది అను వ్యుత్పత్తార్థాన్నిచ్చే పదం. మహీరుహము. తర్వాత ప్రశ్న. అశ్విని కురిస్తే అంతా నష్టం ఈ వాక్యం అనేది ఒక సామెత. తర్వాత ప్రశ్న. బోయవాడు బాణంతో పక్షిని కొట్టాడు ఈ వాక్యంలోని విభక్తులను గుర్తించండి. ప్రథమా విభక్తి, తృతీయ విభక్తి, అదేవిధంగా ద్వితీయ విభక్తి ఉన్నాయి. తో అనేది తృతీయ విభక్తి కిందకు వస్తుంది. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో వృద్ధి సంధికి సంబంధించి సరైనది. దివ ప్లస్ వాకసలు, దివౌకసులు. తర్వాత ప్రశ్న. మేలుమలుపు పాఠ్యభాగం ఈ గ్రంథం నుంచి గ్రహించబడింది క్రింది వానిలో. మేలుమలుపు పాఠ్యభాగం అనేది పుష్పలావికలు గ్రంథం నుంచి గ్రహించబడింది. పుష్పలావికలు గ్రంథం నుంచి. తర్వాత ప్రశ్న. శరణాగతుడు ఈ పదంలోని సమాసం ఏమిటి. శరణాగతుడు ఈ పదంలో సమాసం ద్వితీయ తత్పురుష సమాసం. ఇది ద్వితీయ తత్పురుష సమాసం శరణాగతుడు. తర్వాత ప్రశ్న. ఆది గురువు అంచెలగు కలిగిన 3 అక్షరాల ఘనం క్రింది వానిలో. భగనం. ఆది గురువు అంచెలగు కలిగిన 3 అక్షరాల ఘనం ఏదంటే భగనం. తర్వాత ప్రశ్న. చినుకులు ముత్యాల వలె రాలుతున్న ఈ వాక్యంలో ఉపమావాచకం. వలె అనేది ఉపమావాచకం. తర్వాత ప్రశ్న. అహోబిలం నరసింహుని కళ్యాణోత్సవం ప్రతి ఏడాది ఈ తిథిన జరుగుతుంది. పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు జరుగుతుంది. పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు అహోబిలం నరసింహుని కళ్యాణోత్సవం అనేది ప్రతి ఏడాది. తర్వాత ప్రశ్న. ఈ రోజు వర్షం కురుస్తుందో కురవదో ఇది ఏ రకమైన వాక్యం.
సందేహార్థక వాక్యం ఇది. సందేహార్థక వాక్యం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. ధృతం అనగా కరిగిపోయేదని అర్థము. అదేవిధంగా ధృతాంతములైన పదాలు ధృత ప్రకృతికాలు, ఇది సరైనది. అదేవిధంగా ధృత ప్రకృతికములు కాని శబ్దాలు కలలు, ఈ 3 సరైనవే. ఆ, ఆ, ఈ రాంగ్. తర్వాత ప్రశ్న మెథడాలజీ. సరిగా సంధి చేయకపోవడము, వైరీ సమాసాలు ఉపయోగించడం వంటివి ఈ దోషాలు. భాషా దోషాలకు సంబంధించినవి. భాషా దోషాలకు సంబంధించినవి. తర్వాత ప్రశ్న. మనసులోని భావ పరంపరను ఏ పదాలు, ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ పదాలు, వాక్యాలే భాష అన్నది క్రింది వానిలో. రామచంద్ర వర్మ. తర్వాత ప్రశ్న. పాఠం ప్రారంభంలో మానసికంగా ఎక్కడో ఉన్న విద్యార్థులను తన బోధన వైపు మరల్చుకోవడానికి ఉపాధ్యాయుడు చేసే ప్రయత్నమే ఉన్మిళీకరణము అంటారు. పాఠం ప్రారంభంలో మానసికంగా ఎక్కడో ఉన్న విద్యార్థులను తన బోధన వైపు మరల్చుకోవడానికి ఉపాధ్యాయుడు చేసే ప్రయత్నమే ఉన్మిళీకరణము. తర్వాత ప్రశ్న. విద్యార్థులు కవీంద్రుడు అనే పదంలోని సంధిని గుర్తించడం అనేది ఇది ఈ లక్ష్యం. సంవృత లక్ష్యం ఇది. తర్వాత ప్రశ్న. లేఖన రచన ప్రారంభానికి అనువైన తరగతి. లేఖా రచన అనేది ప్రారంభానికి అనువైన తరగతి క్రింది వానిలో. లేఖా రచన అనేది 3వ తరగతికి అనుకూలమైనది ఇది. 3rd క్లాస్కి. తర్వాత ప్రశ్న. ప్రశ్నాపత్రం ఆశించిన లక్ష్యాలు, సామర్థ్యాలను పరీక్షించగలిగేలా ఉండడం అనేది ఈ లక్షణం కిందకు వస్తుంది. ప్రామాణికత లక్ష్యం కిందకు వస్తుంది. ప్రశ్నాపత్రం అనేది ఆశించిన లక్ష్యాలు, సామర్థ్యాలను పరీక్షించగలిగేలా ఉండడం అనేది ప్రామాణికత లక్షణం కిందకు వస్తుంది. తర్వాత ప్రశ్న. కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, కొన్నింటికి మింగేయాలి, మరికొన్నింటిని నమిలి జీర్ణం చేసుకోవాలి అన్నది క్రింది వానిలో. కొన్ని పుస్తకాలను రుచి చూడాలి, కొన్నింటికి మింగేయాలి, మరికొన్నింటిని నమిలి జీర్ణం చేసుకోవాలి అన్నది ఎవరంటే బేకన్. తర్వాత ప్రశ్న. పూర్ణ పద్ధతికి సంబంధించి క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఇది ఆధునిక పద్ధతి మరియు ఉన్నత తరగతులకు ఉత్తమ పద్ధతి, ఇది సరైన సమాధానమే. అదేవిధంగా పద్యాన్ని మొత్తంగా గ్రహించి బోధించే పద్ధతి, ఇది సరైనది. అదేవిధంగా విద్యార్థుల్లో రసానుభూతి, భావనానుభూతి కలిగించుటకు ఇది ఉత్తమమైన పద్ధతి, పూర్ణ పద్ధతి అనేది. ఆ, ఆ, ఈ 3 సరైనవే. ఈ మాత్రం రాంగ్. ఈ అనేది రాంగ్. ఇవి తెలుగు ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.